కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో పార్టీ అసలు విచిత్రంగా ఉంది. ఎన్నికలకు ముందు ఎవర్రా అంటే ఎవరు అనుకొని బండబూతులు తిట్టుకొని గల్లా పట్టుకోవడం ఒకటి తక్కువ తప్ప అన్నీ ఉన్నాయి పెద్ద నాయకుల మధ్యన. అలాంటి వాళ్ళందరూ ఎన్నికల తర్వాత వాళ్లకు ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ వచ్చిందంటే అసలు సమర్థుడంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని రేవంత్ రెడ్డి అంటాడు, అసలు సౌమ్యుడంటే రేవంత్ రెడ్డి అని చెప్పేసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటాడు. ఇవన్నీ ప్రజలు నమ్మాలి. మరి ఇంతకుముందు అన్నయ్యన్ని ఏంటి అంటే తూచ్ ఉటియా అన్ని పోయినాయిలే అని మళ్ళీ ఒక మాట చెప్పుకోవడం. కోమటిరెడ్డి బ్రదర్స్లలో భయంకరంగా పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు కానీ ఎన్నికల ముందు కానీ ఈతని కింద నోటుకు ఓటు దొంగ ఈతని కింద మేమెట్లా పనిచేస్తామని చెప్పి కోమటిరెడ్డి బ్రదర్స్ రెచ్చిపోయి కావలసినవి మాట్లాడారు. ఆ మాటలన్నీ కూడా మనం ఇంతకుముందు కూడా చూసినాయి, అవన్నీ కూడా ఉన్నాయి. ఆ తర్వాత ఎన్నికలు వచ్చిన తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంత్రి అయ్యాడు. పాపం కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎందుకో కానీ అసలు మాట్లాడినప్పుడల్లా ఊగుతూ తూగుతూ ఉన్నాడు. కోపం ఎక్కువై ఊగుతుండా మరెందుకైనా ఊగుతుండో తెలియదు కానీ మొత్తానికైతే ఊగుతుండే వెంకటరెడ్డి. ఎక్కడి దాకా వచ్చింది వీళ్ళిద్దరి మధ్యలో ఊగుడు తూగుడు అంటే రేవంత్ రెడ్డి స్వయంగా స్టేజ్ మీదనే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పట్టుకొని నా తర్వాత ఏమన్నా ముఖ్యమంత్రి స్థాయి ఉంది, ముఖ్యమంత్రి అయ్యే యోగ్యత ఉంది అంటే కేవలం కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నాడు. అసలు ఇంత బంధం ఎప్పుడు పెరిగిందబ్బా అనేది ప్రజలందరికీ ఆశ్చర్యమే. బట్ అది నిజమేనా? ఒక రాజకీయ నాయకుడు ఒక భాషకి వెనక ఒక మాటకి వెనక చాలా అర్థం ఉంటుంది అని, కొంతమంది ప్రయోజనాలని కాపాడుద్దని ఎప్పుడూ శ్రీశ్రీ ప్రతి మాట వెనక కొంతమంది ప్రయోజనాలను కాపాడబడతాయి అని చెప్పి శ్రీశ్రీ ఎప్పుడూ చెప్పాడు. దాన్ని ఇప్పుడు మనకు కనపడుతూ ఉంది. రేవంత్ రెడ్డి ఈ మాటలు అనడంలో ఏంటి అని కనుక తీస్తే ఒక్కడుగు వెనక్కు పోయి చూస్తే బట్టి విక్రమార్కని యాదగిరి గుట్టకాడ చిన్న కుర్చేసి అవమానపరిచిన కాడ మొదలు పెడితే ఫోటోలు ఆయనతో పాటు సమానంగా రేవంత్ రెడ్డితో పాటు సమానంగా యాడ్స్లో వేసి క్రమేపీ తగ్గించుకుంటూ వచ్చి అసలు ఫోటోవే లేకుండా చేసే దశకు వస్తే ఈ విధంగా బట్టి విక్రమార్క అనే వ్యక్తిని పోటీ అంటే పాదయాత్ర రేవంత్ రెడ్డి కంటే ఆయన పాదయాత్ర ఎక్కువ చేశాడు, ఎక్కువ తిరిగాడు, ఓన్గా తిరిగాడు, కష్టపడ్డాడు. కాబట్టి బట్టి విక్రమార్క సీఎం రేసులో చాలా ముందున్నాడు, ఫైట్ చేశాడు. బట్టి విక్రమార్క ఎక్కడ మళ్ళీ ముందుకు వస్తాడో అనే భయం రేవంత్ రెడ్డిని పట్టుకున్నట్టుంది. అందుకే చెక్ పెట్టేసి సెస్సాటలో చెక్ పెట్టినట్టుగా కోమటిరెడ్డి వెంకటరెడ్డిని తీసుకొచ్చి ముందు పెట్టాడు. ఎందుకు వచ్చింది ఈయనకు ఆ భయం రేవంత్ రెడ్డికి అంటే పార్లమెంట్ ఎన్నికల సంగతి మనకు తెలుసు. అసెంబ్లీ ఎన్నికలప్పుడే ఒక పెద్ద చర్చ జరిగింది. రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కజిగిరి పార్లమెంటు సీట్లో దాని పరిధిలో ఒక్క అసెంబ్లీ సీటు కూడా కాంగ్రెస్ గెలుచుకోలేదు. అంటే రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. పార్లమెంట్ ఎన్నికలలో ఆ పార్లమెంటు పరిధిలో అసెంబ్లీలో ఒక ఎమ్మెల్యేను గెలిపించుకోలేకపోయాడు. అలాంటి వ్యక్తి హఠాత్తుగా మొత్తం మీద ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు కూడా పార్లమెంటులో కనుక ఏమైనా తేడా వచ్చే రిజల్ట్లో తేడా వచ్చే రేవంత్ రెడ్డి నాయకత్వం మీదనే ఒక పెద్ద చర్చ నడుస్తుంది. కాంగ్రెస్కి అన్నీ అలవాటే. ఖచ్చితంగా ఒక ముఖ్యమంత్రిని దించాలన్నప్పుడు ఏం చేయాలో మిగతా కాంగ్రెస్ వాళ్ళకి తెలుసు. మరి రేవంత్ రెడ్డి కూడా తగు స్థితిలో ఉన్నాడు. ఆయన కూడా మొదటి నుంచే ఒక పెద్ద చర్చ నడుస్తూ ఉంది. మోడీతో చాలా దగ్గరగా ఉంటుండని, అవసరమైతే మోడీతో జంప్ అయిపోతాడు కలిసి అని చెప్పేసి ఇది కూడా చర్చ నడుస్తూ ఉంది. ఒక చర్చ ఏమో మోడీతో కలిసిపోతాడు రేవంత్ రెడ్డి అని, ఇంకో చర్చ ఏమో ఏమాత్రం బలహీనపడ్డ కాంగ్రెస్ వాళ్ళు ఎల్లగొడతారు అని చెప్పేసి మరో చర్చ. ఇలాంటి స్థితిలో మళ్ళీ బట్టి విక్రమార్క లాంటి వ్యక్తి ఏమన్నా కొంచెం సౌమ్యంగా ఉండే వ్యక్తి కనుక వచ్చేసినట్టయితే నాయకత్వం మీద పట్టు దొరుకుద్ది. కాబట్టి ఒక చెక్ పెట్టినట్టు పెట్టేసి తీసుకొచ్చి పెట్టాడు. దీంట్లో 2-3 అర్థాలు ఉండొచ్చు. ఎందుకంటే బీసీలకు, ఎస్టీలకు మొదటి నుంచి రేవంత్ రెడ్డి వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళకి నాయకత్వం ఉండొద్దని, ఏమన్నా నాయకత్వం ఉంటే రెడ్లకే ఉండాలని స్పష్టంగా ఎన్నికల ముందే ప్రకటించిన వాడు రేవంత్ రెడ్డి. కాబట్టి కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాంటి మళ్ళీ రెడ్డి ఉండాలి తప్ప బట్టి విక్రమార్క లాంటి ఎస్సీ ఎట్లా వస్తాడు అనే విషయము జరుగుండొచ్చు. అది కూడా కావచ్చు. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాడు ముందుకు వస్తే, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇంతకుముందు పీసీసీ ప్రెసిడెంట్ చేసినవాడు. ఇక్కడ కూడా మనం చూడాలి. పీసీసీ ప్రెసిడెంట్ రెడ్డికి ఇచ్చి వర్కింగ్ ప్రెసిడెంట్ వేరే వాళ్ళకి ఇచ్చారు తప్ప పీసీసీ ప్రెసిడెంట్ మాత్రం వేరే కులాలకు ఇవ్వలేదు. అంటే ఇక్కడ కూడా ఈ క్యాస్ట్ పోలరైజేషన్ కూడా ఇందులో పనిచేసిందా? ఈ విధంగా ఎస్సీ ఎస్టీ బీసీలకు నాయకత్వం రాకుండా వెంకటరెడ్డి లాంటి వాళ్ళని తీసుకొచ్చేసి పగస్తుడైనా సరే పగోనికి పగోడు మనోడవుతాడని చెప్పేసి ఒక చెక్ పెట్టే ప్రయత్నం చేసి వెంకటరెడ్డి పేరు చెప్పాడని చూడాల్సిన అవసరం ఉంది. బట్ ఏమైనా రేవంత్ రెడ్డి వెంకటరెడ్డి పేరు సూచించినప్పుడు మాత్రం దీని వెనక ఏదో జరుగుతుంది అని, మహబూబ్నగర్లో స్వయంగా రేవంత్ రెడ్డి పోయి నా మీద కుట్ర జరుగుతుందని చెప్పినప్పుడు కానీ ఇవన్నీ చూసినప్పుడు రేవంత్ రెడ్డి నాయకత్వానికి ఏమన్నా ప్రమాదం ఏర్పడుతుందా అనే అనుమానం అయితే పెరుగుతుంది.